ఓం శాంతి. నమస్తే. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ మానస కార్యక్రమానికి స్వాగతం. చూడండి, శక్తి, పవర్ తెలియకుండానే రోజంతా మనం ఈ పదాన్ని చాలాసార్లు వాడుతూ ఉంటాము. ముందు శారీరక శక్తి చాలా ముఖ్యమైనటువంటిది. శారీరక శక్తి లేకపోతే మనసులో మనకి ఎన్ని ఉన్నతమైనటువంటి ధ్యేయాలున్నా, ఆశయాలున్నా, శరీరంలో శక్తి లేదనుకోండి, ఏమన్నా చేయగలమా? చేయలేకపోతాము. అలాగే ధనం యొక్క శక్తి కూడా ఉండాలి. ధనం యొక్క శక్తి లేకపోయినట్లయితే మనం 3 పూట్ల కడుపు నిండా భోజనం కూడా మనం చేయలేము. సో ధనం యొక్క శక్తి ఉండాలి. అలాగే కుటుంబం యొక్క శక్తి కూడా ఉండాలి. చాలామంది అంటారు కదా, నా కుటుంబమే నాకు బలం అండి అనేసి, నా పిల్లలే నా బలం అండి అని అంటారు. సో ఈ విధంగా పరివారం యొక్క శక్తి ఉండడం చాలా ముఖ్యమైనటువంటిది. సో ఈ విధంగా మన జీవితం ఒక సార్థకం అవ్వాలి అన్నా, లేదంటే డైలీ లైఫ్ గడవాలి అన్నా కూడా శక్తి అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. ఇంకా ఇవన్నీ బాహ్యమైనటువంటి శక్తులు, శారీరక శక్తి, ధనశక్తి, పరివారం యొక్క శక్తి, ఇవన్నీ బయట ఉన్నటువంటివి. వీటిని మనం ఎలాగోలాగా మనం సంపాదించుకోగలుగుతాం. కానీ వీటికి కూడా పునాదైనటువంటిది మానసిక శక్తి. మనసు కూడా శక్తిశాలిగా ఉండాలి. మనసు బలహీనంగా ఉన్నటువంటి వ్యక్తి ప్రతి చిన్నదానికి ఆకులాగా రెపరెపలాడిపోతూ ఉంటాడు, ప్రతి చిన్నదానికి భయపడిపోతూ ఉంటాడు. జీవితంలో ఏది సాధించలేరు, వాళ్ళ మీద వాళ్ళకి అపనమ్మకం ఉంటుంది. సో ఇలాగ మానసిక శక్తి కూడా చాలా ముఖ్యమైనటువంటిది. కాబట్టి ఆధ్యాత్మికత వల్ల ఈ శక్తులను మనం ఏ విధంగా మనం సంపాదించుకోవచ్చు. అయితే అసలు ముఖ్యమైనటువంటి శక్తులు ఏంటి అంటే, మనం చాలాసార్లు మానసలో ఈ శక్తుల గురించి మనం మాట్లాడుకున్నాము. నిర్ణయ శక్తి, సరైన సమయంలో నిర్ణయం తీసుకోగలిగా. మనం మంచి నిర్ణయమే, కానీ సమయం దాటి తీసుకుంటే ఉపయోగం లేదు. అందులో ఇప్పుడు అందరూ కూడా వాచ్కి అనుగుణంగా నడుస్తూ ఉంటారు. కొంతమంది వింటూ ఉంటాం, మేము మార్నింగ్ 7 o'clock బస్సు ఎక్కితేనే మాకంతా కరెక్ట్ అవుతుందండి, 5 నిమిషాలు లేట్ అయ్యి 7 o'clock బస్ కాస్త 7:30 బస్సు అయిందంటే రోజంతా ఇంక నాకు డిలే అయిపోతుందండి. సో లైఫ్ ఈజ్ రన్నింగ్ బై ద క్లాక్, అంటే గడియారం ముళ్ళనుసారంగా జీవితం నడుస్తూ ఉంది. సో ఈ విధంగా సమయానుసారంగా నిర్ణయం తీసుకోవడం. తర్వాత పరిశీలనా శక్తి. చూడండి, ప్రభుత్వం వారు కూడా ఈ మధ్యన మనం ఫోన్ చేయగానే చెప్తున్నారు కదా, ఎవరు ఫ్రాడో గుర్తించండి, ఫ్రాడ్ వాళ్ళతో మాట్లాడకండి, ఫ్రాడ్ అని తెలిస్తే 1930కి ఫోన్ చేయండి. సో ఇలా గుర్తించగలగడం, ఏది మంచి ఏది చెడు, ఎవరు ఎలాంటి వారు, ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు, ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదు, ఇలాగ గ్రహించుకొని గుర్తించుకొని పరిశీలించుకునేటువంటి శక్తి. పరిశీలనా శక్తి లేనటువంటి వారే ఈజీగా మోసపోతారు. మోసానికి కారణం ఏంటి అంటే కరెక్ట్గా గుర్తించలేకపోవడం. తర్వాత ఉండవలసినటువంటి ఇంకొక అతి ముఖ్యమైనటువంటి శక్తి ఈ కాలంలో సహన శక్తి. రోడ్ల మీద ఇన్ని యాక్సిడెంట్లు అవ్వడానికైనా, ఇన్ని అనారోగ్యాలు రావడానికి కారణం ఎక్కడో ఒకక్కడ కారణం సహన శక్తి లోపించడం. ఆ యూటర్న్ తీసుకోవడానికి మ్యాక్సిమం ఒక 1 minute ఎక్స్ట్రా పడుతుంది అంతే. ఆ 1 minute సేవ్ చేయడం కోసం మనం అడ్డదారిలో వచ్చేస్తాము. మన ప్రాణానికన్నా ప్రమాదం జరుగుతుంది, ఎదుటి వాళ్ళకన్నా ప్రమాదం జరుగుతుంది. కాబట్టి సహన శక్తి. తర్వాత ఎదుర్కొనేటువంటి శక్తి కూడా చాలా ముఖ్యమైనటువంటిది. ఏ పరిస్థితిని వచ్చినా సరే ధైర్యంగా చట్టాన్ అంటే చాలా పెద్ద, చూడండి డ్యామ్స్ ఉంటాయి, ఆ డ్యామ్కి నీరు ఎంత ఫాస్ట్గా వస్తుంది, అయినా డ్యాము తట్టుకుని నిలబడుతుంది. అలాగ జీవితంలో రకరకాల పరిస్థితులు అనేటువంటివి వస్తాయి. ఒక్కొక్కసారి బయట నుంచి వచ్చిన పరిస్థితులను మనం సులువుగా ఎదుర్కోగలుగుతాం. కానీ నా అనుకున్నటువంటి వాళ్ళు, కుటుంబంలో వాళ్ళ నుంచి వచ్చే పరిస్థితులను ఎదుర్కొనే దాంట్లో ఒక్కొక్కసారి మనిషి బలహీన పడిపోతాడు. కాబట్టి ఎదుర్కొనేటువంటి శక్తి.
తర్వాత అలాగే ఉండాల్సిన శక్తి ఇముడ్చుకునేటువంటి శక్తి. ఒక విషయం జరిగిందా, దానికి ఫుల్ స్టాప్ పెట్టి క్లోజ్ చేసేయాలి ఆ చాప్టర్ని. అంతే తప్ప దాన్ని మాటి మాటికి రేకెత్తించుకుంటూ ఉంటే ఏమవుతుంది? అందుకే దాది గుల్జార్ గారు ఒక చాలా మంచి విషయం చెప్పేవారు. అన్న వ్యక్తి ఒకసారే అన్నాడు, కానీ మీరు దాన్ని పదే నెమరు వేసుకుని చిన్న గీత లాంటి దెబ్బని కెలికి పెద్ద పుండు మీరు చేసుకున్నారు అనేసి. कहने वाला तो एक ही बार बोला, लेकिन आपने उसको बार दौरा के उसको गाँव को घायल कर दी. ఇదో చిన్న రేకు లాంటి దాన్ని మనం ఏం చేసాం, పదే అనుకుని ఎలా అంటారు నన్ను ఎలా అంటారు, ఇదేంటి అని మనం దానికి ఇంకా బోలెడు స్టోరీలు అల్లేసి బోలెడు ఎక్స్ప్రెషన్స్, ఎమోషన్స్, ఫీలింగ్స్ అన్నీ వేసేసి దాన్ని ఏం చేస్తాము, ఒక పెద్ద ఇన్ఫెక్టెడ్ చీము పట్టేసిన పుండులాగా చేసేస్తాం మనం. కాబట్టి చిన్న విషయాలను ఇముడ్చుకొని వదిలేసుకుని ముందుకి వెళ్ళడం నేర్చుకుంటే, ఈ ఒక్క శక్తి ఉంటే ఈ కాలంలో ఎన్నో సంబంధ బాంధవ్యాలు కాపాడబడతాయి. మనం చూస్తూ ఉంటాం, భర్త అడిగిన సెల్ ఫోన్ ఇవ్వలేదను, అలాగే చిన్నపిల్లలు కూడా అమ్మ చేతిలోంచి సెల్ ఫోన్ లాగేసుకుందని తల్లికే గాయం చేసినటువంటి పిల్లల స్టోరీస్ కూడా మనం చూస్తూ ఉంటాం. వాళ్ళ అమ్మ సెల్ ఫోన్ ఇవ్వలేదని చెప్పి కిచెన్లో అప్పడాల కర్ర ఉంటే అప్పడాల కర్రేసి గట్టిగా కొట్టేశాడు వాళ్ళ అమ్మని. పాపం వాళ్ళ అమ్మగారు ఎమర్జెన్సీకి వెళ్ళారు. చూడండి, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఈ ఇముడ్చుకునే శక్తి యొక్క లోపం రావడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా సంకీర్ణ శక్తి అంటే ఎక్కడ ఎలాగ ఏ విధంగా ప్రవర్తించాలో, కన్నింగ్ నేచర్ కాదు, కన్నింగ్ నేచర్ వేరు, కన్నింగ్ నేచర్ కాదు, సమయస్ఫూర్తిగా ఎమోషనల్ ఇంటెలిజెన్స్తో మనం మాట్లాడాలి. చూడండి, ఒక్కొక్కసారి ఆల్రెడీ ఎవడో నష్టపోయి ఉంటారు, నష్టపోయి ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు అప్పుడు ఇలా చేసావు, నా మాట వినలేదు, అది జరిగింది ఇది జరిగిందని వాళ్ళని ఇంకా దెప్పిపొడిస్తే వాళ్ళ బాధను మనం పెంచిన వాళ్ళం అవుతామా, తగ్గించిన వాళ్ళం అవుతామా? అలాగని చెప్పకూడదని కాదు, చెప్పాలి. కానీ ఆచితూచి సమయానుసారంగా సందర్భం వచ్చినప్పుడు అదే విధంగా ఎవరితో చెప్పించాలో వాళ్ళతో. ఒక్కోసారి మనం చెప్తే నచ్చదు, బయట వాళ్ళు చెప్తే నచ్చుతుంది, విచ్ ఇస్ ట్రూ. పోన్లే, ఎవరో ఒకరి మాట అయితే వింటున్నారు కదా. కాబట్టి ఈ విధంగా ఎప్పుడు ఎలా మాట్లాడాలి, ఎప్పుడు ఎలా ప్రవర్తించాలి, ఇంద్రియాలను ఎప్పుడు ఏది చూడాలి ఏది చూడకూడదు, ఇవన్నీ మనం తెలుసుకుని ఇంద్రియాలను కరెక్ట్గా వినియోగించుకోవడం. ముఖ్యంగా ఈ జ్ఞానేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలని కరెక్ట్గా వినియోగించుకున్నట్లయితే కూడా జీవితం సుఖంగా ఉంటుంది. అలాగే సర్దుకునే శక్తి. చూడండి, ఫ్లైట్లోకి వెళ్ళిన తర్వాత 15.1 kg ఉన్నా సరే 100 గ్రాములైనా అంతకు ముందు మొత్తం సూట్ కేసు ఓపెన్ తీసి బయటపడేయాలి. సో అందుకని కొంతమంది ఏమంటారు, ఇవన్నీ అక్కడ కూడా దొరుకుతాయిలేండి, ఇవన్నీ ఇక్కడి నుంచి మోసుకెళ్ళడం ఎందుకని చెప్పేసేసి కొనుక్కోరు, పట్టుకుని వెళ్ళరు, అవసరమైందే పెట్టుకుంటారు. అలాగే మనసు బుద్ధి అనేటువంటి ఈ పెట్టెలో కూడా అవసరమైంది ఉంచుకోవాలి. సో అనవసరమైనవన్నీ మనసు బుద్ధిలో పెట్టుకుని దాన్ని బరువు చేసామనుకోండి, ఆ సూట్ కేసే వీల్స్ ఉంటాయి కాబట్టి లాక్కోగలం, కానీ ఈ సూట్ కేసుకి ఏముంది, ఈ బరువు మనమే మొయ్యాలి. అది రకరకాల జబ్బుల రూపంలో ఓవర్ వెయిట్ అంతా ఎలా బయటపడుతుంది, ఒబేసిటీ, డయాబెటీస్, బీపీ, మైగ్రేన్ ఇలాగా బయటపడుతుంది అన్నమాట. సో సర్దుకునేటువంటి శక్తి. అలాగే సహయోగ శక్తి, అందరితో కలిసిమెలిసి ఉండాలి. మనిషి అనేటువంటి వాడు దగ్గర ఎంత ఉన్నా ఏమున్నా ఒంటరిగా ఉండలేము, ఇది పరమ సత్యం. పక్క వాళ్ళ అవసరం ఉండని కాదు, సమాజం అనేటువంటిది అందరూ కలిసి మెలిసి ఉంటేనే అది సమాజం మంచిగా ముందుకు వెళ్తుంది. లేకపోయినట్లయితే కుటుంబంలో కూడా అందరూ కలిసిమెలిసి ఉంటేనే ఆ కుటుంబం ఆనందంగా ఉంటుంది. నా ఇండివిజువాలిటీ, నా ప్రైవసీ అని పట్టుకెళ్తే ఏమవుతుంది, మనిషి ఫైనల్గా ఒంటరిగా అయిపోతారు. ఆ మధ్యకాలంలో ఒక వ్యక్తి రావడం జరిగింది మా ఆశ్రమంలో. చాలా మంచి పొజిషన్లో ఉన్నారు వారు, చాలా పెద్ద ఇల్లు ఉంది. ఆయన ఏమడిగారంటే, యాక్చువల్గా ఆయన ఎందుకు వచ్చారంటే, అమ్మ నాకు తోడు ఉండడానికి మీ దగ్గర ఎవరన్నా, మీ ఆశ్రమంలో ఆడవాళ్ళు ఎవరన్నా అలా తోడు వస్తారా అని. ఆయన ఓల్డ్ ఏజ్ హోమ్లో, అంటే లైక్ ఎవరు లేనటువంటి లేడీస్ ఎవరన్నా ఉంటే మా ఇంట్లో కొంచెం నాకు తోడుగా ఉండడానికి
కావాలి, అలాగే మీ ఆశ్రమం నుంచి ఎవరినన్నా పంపుతారా అని అడగడానికి వచ్చారు ఆయన. యాక్చువల్గా నేను అన్ని ఫెసిలిటీస్ ఇస్తానమ్మా, అన్నీ నేను ఫెసిలిటీస్ ఇస్తాను, కానీ నేను ఇంట్లో ఒంటరిగా అయిపోయాను, రాత్రిలో ఒక్కడనే అయిపోయాను, సో అందుకని ఎవరినన్నా మీ దగ్గర ఎవరన్నా ఉంటే నేను అన్నీ వాళ్ళకి లైఫ్లో అన్నీ నేను చూసుకుంటాను, వాళ్ళకి ఏమైనా రెస్పాన్సిబిలిటీస్ ఉంటే అవి కూడా నేను ఫుల్ఫిల్ చేస్తాను, వాళ్ళకి అన్నీ చేస్తాను, ఎవరినన్నా పంపించాను. తర్వాత చెప్పడం జరిగింది, బ్రదర్ ఇక్కడ అలాంటి వాళ్ళు ఉన్నారు, మీరు రోజు చక్కగా ఇక్కడికి వచ్చి ఇక్కడ మెడిటేషన్ నేర్చుకుని ఇక్కడ స్పిరిచువల్ ఆర్గనైజేషన్లో మీ టైంని ఇక్కడ స్పెండ్ చేసుకున్నట్లయితే మీకు ఒంటరితనం పోతుంది అని వారికి చెప్పడం జరిగింది. ఎందుకు ఈ ఉదాహరణ ఇవ్వడం జరుగుతుంది అంటే, అందరు లేకుండా నేను బతికేస్తాను అనేది కొద్ది కాలమే చెల్లుతుంది, చెల్లినంతసేపు చాలా బాగుంటుంది, కానీ అది చల్లనప్పుడు అందరూ కావాలని వెతుక్కుంటాం. కానీ బజార్లోకి వెళ్ళాల మనుషుల్ని కొనుక్కోలేం కదా, బజార్లోకి వెళ్ళైతే అలా దొరకరు కదా. సో అందుకని అందరితో కలిసి సహయోగ శక్తితో ఉండడం చాలా చాలా ముఖ్యం. అందుకే ఒక చాలా ఫేమస్ సామెత ఉంది, వసుదేవుడు అంతటి వాడే, తర్వాత తెలుసు కదా చాలామందికి. ఎందుకు అంటే ఎప్పుడు ఎలాంటి అవసరం, ఎప్పుడు ఎలాంటిది ఇది వస్తుందో మనకి తెలియదు. కాబట్టి ముఖ్యమైనటువంటి 8 శక్తులు ఏవైతే ఉన్నాయో, ఈ 8 శక్తులు ఎప్పుడైతే మన జీవితంలో వస్తాయో అప్పుడు మన జీవితంలో కష్టాలు రావని కావు, వచ్చినా కూడా కొండలాంటి సమస్య కూడా చిన్న రాయిలాగా అయిపోతుంది. మరి అలాంటి శక్తులను మనం ఆధ్యాత్మికత వల్ల ఎలాగ పొందవచ్చు? హౌ? దానికి ఆధారమే రాజయోగ సాధనా పద్ధతి. ఎప్పుడైతే మనం రాజయోగంలో కూర్చుంటామో, అసలు శక్తివంతం అవ్వాల్సింది ఎవరు? దేహమా? దేహం శక్తివంతం కావాలి అంటే మంచి పౌష్టికాహారం తినాలి, రోజు వ్యాయామం చేయాలి. ధనశక్తి సంపాదించుకోవాలంటే మంచి ఉద్యోగం, మంచి వ్యాపారం చేస్తే ధనం యొక్క శక్తి లభిస్తుంది. జనం యొక్క శక్తి కావాలి అనుకున్నట్లయితే అందరితో మంచిగా ప్రేమాభిమానంతో గౌరవ మర్యాదలను ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటే, డబ్బు ఇవ్వక్కర్లేదు, వాళ్ళు వచ్చినప్పుడు మంచిగా ప్రేమగా మాట్లాడి ఆప్యాయంగా ఉన్నట్లయితే జనం ఆటోమేటిక్గా మన దగ్గరికి వస్తారు. కాబట్టి స్థూలమైనటువంటి శక్తులు ఎలా సంపాదించుకోవాలి అనేటువంటి జ్ఞానం మనకు అందరికీ చాలా ఎక్కువగా ఉంది. కానీ ఏవైతే మనసుకి బుద్ధికి సంబంధించినటువంటి ఈ యొక్క జ్ఞానం ఏదైతే ఉందో, ఈ యొక్క శక్తులు ఏవైతే ఉన్నాయో అవి పొందాలంటే దానికి ఉన్నటువంటి ఏకైక మార్గం ధ్యానం, మెడిటేషన్, రాజయోగం. రాజయోగంలో మనం ఈ శరీరాన్ని నడిపించేటువంటి సూక్ష్మ శక్తి అయినటువంటి ఆత్మను మనం శక్తివంతంగా చేస్తాం. ఎందుకంటే చాలా ధ్యాన పద్ధతులు ఉన్నాయి, ఒక్కొక్క ధ్యాన పద్ధతికి ఒక్కొక్క విశిష్టత ఉంది, ఒక్కొక్క గొప్పతనం ఉంది, ఒక్కొక్క సాధనా పద్ధతి ఉంది. కానీ రాజయోగ సాధన పద్ధతి ఏంటి అంటే, అంతర్లీనంగా ఉండి ఏదైతే ఆత్మ మొత్తం దేహాన్ని నడిపిస్తూ ఉందో దాన్ని శక్తివంతం చేయడం. మరి దాన్ని ఎలా శక్తివంతం చేస్తాము అంటే, అది చేయగలిగినటువంటి వాడు ఒక్క ఈశ్వరుడు, పరమాత్ముడు మాత్రమే. ఎందుకంటే పరమాత్ముడు, ఈశ్వరుడు అంటే సర్వశక్తివంతుడు, వరల్డ్ ఆల్మైటీ అథారిటీ, జగత్ నియంత, జగత్ కారకుడు, మొత్తం సృష్టినే నడిపిస్తున్నటువంటి వాడు, సృష్టి స్థితి లయకారుడు, సచ్చిదానంద స్వరూపుడు, సత్యం, శివం, సుందరుడు. ఇలా భగవంతుడి యొక్క మహిమ మనం పాడుకుంటూ పోతే ఎంత టైం అయినా మనం అలాగే చెప్పుకుంటూ ఉండొచ్చు. దుఃఖహర్త, సుఖకర్త, ముక్తి, జీవన్ముక్తి ప్రదాత, అజన్మ, అభోక్త. ఈ విధంగా జనన మరణ చక్రాల్లోకి రానివాడు, ఒక దేహాన్ని ధరించినటువంటి వాడు, నిరాకారుడు, జ్యోతిస్వరూపుడు, ఆ ఈశ్వరుడు, పరమశివుడు, సదాశివుడు. కాబట్టి ఎప్పుడైతే మనం ఆ పరమాత్మతో బుద్ధి యోగాన్ని మనం జోడిస్తామో, ఎలాగైతే మనం సెల్ ఫోన్ బ్యాటరీ ఛార్జ్ చేయడానికి ప్లగ్ని తీసుకెళ్ళి సాకెట్లో పెడితే చాలు, అది ఎలా ఛార్జింగ్ అవుతుందా, సైన్ వేవ్ వస్తుందా, డీసీ వేవ్ వస్తుందా, వోల్టేజ్ ఎంత వస్తుంది, ఎంత వాటేజ్, ఇవంతా మనం పట్టించుకుంటామా? పట్టించుకోం. మనం జస్ట్ ఏం చేస్తాం, వెళ్ళి ప్లగ్ని సాకెట్లో పెడతాం, బ్యాటరీ ఆటోమేటిక్గా ఛార్జ్ అవుతుంది. అదేవిధంగా ఎప్పుడైతే మనం రాజయోగ సాధన పద్ధతిలో
కొద్దిసేపు ఈ దేహము, దేహ పదార్థాలు, దేహ విషయాలు వీటన్నిటినీ కాసేపు బుద్ధి ద్వారా పక్కన పెట్టి నేను ఒక చైతన్యమైన సర్వశక్తివంతమైన ఆత్మస్వరూపాన్ని అనుకుంటూ ఆ ఈశ్వరుడిపై ఎప్పుడైతే మన బుద్ధి యొక్క కనెక్షన్, ఆ కనెక్షన్ ఎప్పుడైతే మనం జోడిస్తామో ఆటోమేటిక్గా పరమాత్ముని యొక్క సర్వశక్తులు ఆత్మలో ప్రవేశిస్తాయి. ఎప్పుడైతే ఆత్మశక్తివంతంగా అవుతుందో మిగిలిన శక్తులన్నీ ఆటోమేటిక్గా వాటంతట అవే వచ్చేస్తాయి. అందుకే ఆత్మస్థైర్యం, ఆత్మవిశ్వాసం అనేవి వింటాం తప్ప ఎప్పుడా కూడా మనం శరీర స్థైర్యం, శరీర విశ్వాసం అని వినం. వాళ్ళకి ఆత్మవిశ్వాసం తక్కువండి అని అంటారు. ఎక్కడుంది ఆత్మవిశ్వాసం? సో ఎప్పుడైతే ఈ ఆత్మ, రెండు కనుబొమ్మల మధ్య ఉన్నటువంటి ఆత్మ ఎప్పుడైతే శక్తివంతంగా అవుతుందో అప్పుడు అష్టశక్తులు ఆటోమేటిక్గా వస్తాయి. అలాగే మనకి పరిస్థితి ఎదురైనప్పుడు కూడా నేను ఇప్పుడు ఏ శక్తిని వినియోగించాలి అని ఒక్క సెకండ్ ఏకాంతంలో ఉండి మనం ఆలోచించుకున్నట్లయితే, నేను ఇప్పుడు సహనాన్ని వహించాలా, ఇముడ్చుకోవాలా, సహయోగాన్ని ఇవ్వాలా, ఎలాంటి నిర్ణయం నేను తీసుకోవాలి అని, ఏ సమయానికి ఏ శక్తిని వాడాలి అని ఒక్క సెకండ్ మనం సైలెన్స్లో ఏకాంతంలో కానీ కూర్చున్నట్లయితే మనకు ఆటోమేటిక్గా టచింగ్ మనకి వస్తుంది. లేకపోయినట్లయితే ఏమవుతుంది? సహన శక్తి వాడాల్సిన చోట ఎదుర్కొనే శక్తి వాడామనుకోండి, లేనిపోని గొడవలు వస్తాయి. అలాగే ఎదుర్కొనే శక్తి వాడాల్సిన చోట సహన శక్తి వాడామనుకోండి, మనం నష్టపోతాం. అలాగే ఎక్కడ సంఘటనలో ఉండి అందరికీ సహయోగాన్ని ఇవ్వాలి, ఎక్కడ సంకీర్ణ శక్తి వాడుకుని నేను విత్డ్రా అయిపోవాలి అని తెలుసుకోవాలి. లేదంటే చెడు పనుల్లో సహయోగం చేస్తాం మనం. సో శక్తులు అనేవి అంటే ఏంటి అంటే మనం వాడే కొద్దీ అవి పెరుగుతూ ఉంటాయి. మనకు అందులో ఇంకా పరిణితి వస్తుంది, మెచ్యూరిటీ అనేటువంటిది వస్తుంది. అలాగే సంకీర్ణ శక్తి, ఈ టైంకి నేను ఇది చూడకూడదు, ఇది మాట్లాడకూడదు అని 1-2 సార్లు మనం అభ్యాసం చేసామనుకోండి, తర్వాత మనం అసలు అనవసరంగా అనవసరమైన మనం చూడం. కానీ ఇంద్రియాలకి కంప్లీట్ ఫ్రీడమ్ ఇచ్చేసామనుకోండి, ఇంకా ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తాం. 1-2 సార్లు ఈ సంకీర్ణ శక్తి యొక్క ప్రయోగంతో నేను తినకూడదంటే తినకూడదు, ఇలా మాట్లాడకూడదంటే మాట్లాడకూడదు, చూడకూడదంటే చూడకూడదు, ఇలాంటి విషయాలు నేను వినకూడదంటే వినకూడదు, ఇలాగ మన ఇంద్రియాలను ఎప్పుడైతే మనం సంకీర్ణ శక్తి ద్వారా వాటికి డిసిప్లిన్ అనేటువంటిది మనం అలవాటు చేస్తామో ఆ తర్వాత న్యాచురల్ అయ్యి. అందుకనే కదా ప్రభుత్వం వాళ్ళు కూడా ఇప్పుడు ధనాన్ని అలాగా లాకర్లోనూ వాటిల్లోనూ పెడితే దానివల్ల ఎవరికీ ఉపయోగం లేదని చెప్పి ఆ ధనాన్ని ఇన్వెస్ట్ చేయమని, ఆ ధనాన్ని యూజ్ చేస్తే మీకు ఇంకా ధనం వస్తుంది అని చెప్పి రకరకాల స్కీమ్స్, రకరకాల ఆప్షన్స్ అనేటువంటివి ఇప్పుడు ఇస్తూ ఉన్నారు. ఎందుకు? అలాగ బ్యాంకుల్లో పెట్టుంటే, అలా లాకర్లో పెట్టుంటే కొన్నాళ్ళకి ఇళ్ళే మర్చిపోతారా ఏమున్నాయో అందులో అని, రైట్? కాబట్టి పరమాత్ముడు ఏం చెప్తున్నారంటే, ఏ సమయానికి ఏ శక్తిని వినియోగించాలో ఆ శక్తిని కానీ మనం వినియోగించినట్లయితే ఆ శక్తి ఇంకా పెరుగుతుంది. అలాగే చిన్న చిన్న విషయాల్లో నిర్ణయాలు తీసుకోవడం మనం అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు పెద్ద పెద్ద నిర్ణయాలు కూడా మనం ఈజీగా తీసుకోగలుగుతాం. కొంతమంది ప్రతిదీ కన్ఫ్యూజనే. ఆఖరికి ఆ రోజు నేను అన్నం తినాలా చపాతీ తినాలని కూడా కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళు ఉంటారు. అంతగా మైండ్ క్లౌడ్ అయిపోయి ఉంటుంది కన్ఫ్యూజన్. కాబట్టి అలాంటి వారు చిన్న చిన్న డెసిషన్స్ తీసుకోవడం మొదలుపెడితే తర్వాత ఆసక్తి కూడా పెరుగుతుంది. కాబట్టి ఈ విధంగా ఏవైతే ఈ అష్టశక్తులు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో వీటిని జీవితంలో ధారణ చేయాలి అంటే మనం మెడిటేషన్ యొక్క సాధన ద్వారా, అలాగే ఈ శక్తులను సమయానుసారంగా వినియోగించడం ద్వారా మనం ఈ శక్తులను, ఈ ఆధ్యాత్మిక శక్తులను పూర్తిగా పెంపొందించుకోవచ్చు. అయితే ఇప్పుడు కొద్దిసేపు పరమాత్మని యొక్క శక్తితో స్వయం యొక్క బ్యాటరీని ఎలా ఛార్జ్ చేసుకోవాలి, ఈ ఇంటర్నల్ సెల్ ఫోన్ బ్యాటరీని ఎలా ఛార్జ్ చేసుకోవాలనే చిన్న మెడిటేషన్ ఇప్పుడు మనం అందరము సాధన చేద్దాము. అందరూ కూడా స్ట్రైట్గా కూర్చోగలరు. శరీరాన్ని బిగబడి చేమీ ఉంచక్కర్లేదు. రిలాక్స్గా కూర్చోండి, కానీ అలర్ట్గా కూర్చోండి. చేతులు ఇలాగ ఒకదానిపై ఒకటి వేసుకొని కూడా కూర్చోవచ్చు. వీలైనంత వరకు కళ్ళు తెరిచి ఉంచడానికి ప్రయత్నం చేయండి. 3 సార్లు శ్వాస తీసుకొని వదిలేయగలరు. బ్రీద్ ఇన్
బ్రీద్ అవుట్, బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్, బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. ఇప్పుడు మెల్లగా ఏకాగ్రమంతా కూడా మీ శరీరంపైకి తీసుకుని రండి. మనోనేత్రంతో శరీరాన్ని కింద నుంచి పై వరకు, పై నుంచి కింద వరకు చూడండి. ఇప్పుడు మీ ధ్యానాన్ని శ్వాస వైపుకి తీసుకుని రండి. ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనించండి. మెల్లగా మీ ధ్యానాన్ని 2 కనుబొమ్మల మధ్య బ్రుకుటి స్థానంపైకి తీసుకుని రండి. ఆ బ్రుకుటి స్థానంలో ఒక మెరిసే ఆత్మ నక్షత్రాన్ని చూడండి. దివ్య ప్రకాశంతో, అలౌకిక వెలుగుతో దేదీప్యమానంగా వెలుగుతున్నటువంటి ఆత్మజ్యోతిని చూడండి. ఇది నా అసలైనటువంటి ఉనికి. ఈ తేజోమయ ఆత్మజ్యోతినైన నేను ఈ శరీరం అనే వస్త్రాన్ని ధరించి కర్మలను ఆచరిస్తూ ఉన్నాను. కానీ నేను వాస్తవంగా శాంతి, ప్రేమ, పవిత్రత, ఆనందము అనేటువంటి దివ్య గుణాలతో నిండి ఉన్నటువంటి ఒక చైతన్య ఆత్మజ్యోతిని. ఇదే ఏకాగ్రంగా ఉంటూ ఇప్పుడు నేను ఆ పరమాత్ముడైన జ్యోతి స్వరూపుడి యొక్క ధ్యానంలో ఉన్నాను. నేనే విధంగా ఆత్మజ్యోతిను, పరమాత్ముడు కూడా జ్యోతి స్వరూపుడు, సర్వశక్తివంతుడు. పరమాత్ముని శక్తుల కిరణాలు నాపై పడుతూ ఆ శక్తి నాలో నిండుతూ నేను కూడా మాస్టర్ సర్వశక్తివంతుడి వలె అవుతున్నాను. పరమాత్ముని శక్తిని నాలో నింపుకొని నేనెంతో ఉత్సాహభరితంగా, ఆత్మవిశ్వాసంతో, ఆత్మస్థైర్యంతో, శక్తివంతంగా నా జీవితాన్ని గడుపుతాను. ఇలా మీరు ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండి ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. చూడండి, మెడిటేషన్ అంతా ఎంత టైం పట్టింది? ఒక 2-3 నిమిషాలు. ఇలాగ ఉదయం నిద్రలేసిన వెంటనే రాత్రి పడుకునే ముందు చేయడం వల్ల మనం డైలీ ఆ డివైన్ సుప్రీం సోల్కి మనం కనెక్ట్ అవుతాం, పరమాత్ముడికి కనెక్ట్ అవుతాం. కాబట్టి పరమాత్ముని యొక్క శక్తితో ఆత్మశక్తివంతంగా అవుతుంది. ఆత్మశక్తివంతంగా అయితే ఆ శక్తి మన జీవితాన్ని ముందుకి నడుపుతుంది. ఇది ఇవాల్టి మానస కార్యక్రమం. వచ్చే మానసాలు ఇంకొన్ని అంశాలతో కలుద్దాం. ఓం శాంతి, నమస్తే. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.